యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, కొద్ది దినాలుగా మనం ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదాము మరి దేవుని చేత పంపబడిన ఒక చేదైన అనుభవాన్ని గురించి మనం ఈ వాక్యంలో చూస్తున్నాం. ఆదాముకి ఇష్టం వచ్చే అడుగగా ఆదామును పంపివేశాడని మీరు అనుకుంటున్నారా? లేకపోతే దేవుడికి ఇష్టమై పంపించాడు అనుకుంటున్నారా? ఆదాము కోరిక మేరకు దేవుడు ఏదోని తోట నుండి పంపివేశాడు అనుకుంటున్నారా? కానే కాదు. ఆదాముకి ఏమాత్రం ఇష్టపడని అయిష్టమైన దుఃఖపెట్టే కార్యం అక్కడ జరిగినట్టుగా మనం గ్రహించగలుగుతాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. నీకు అయిష్టమైన కార్యాలు ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ నష్టాలు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు శోధనలు కలుగుతూ ఉన్నాయి. మీ ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి దెబ్బ, ఒకరి తర్వాత ఒకరికి రోగాలు, బాధలు, దిగులుతో కాలం గడుపుతూ ఉన్నారు. ఇటువంటి అయిష్టమైన కార్యక్రమానికి కారణం ఏంటంటే ఒకే మాటలు చెప్పవచ్చు. దేవునికి లోబడాల్సిన పోయి సాతానుకు లోబడ్డం, పాపాన్ని ప్రేమించటం, సజీవుడైన దేవునికి లోబడతామా అని సాతానుకు లోబడ్డం. ఈరోజు ఏ ఒక్కరు నష్టాన్ని కోరుకోరండి. ఏ ఒక్కరు రోగముతో పడి ఏడవాలని కోరుకోరు. ఏ ఒక్కరు ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో సతమతమైపోవాలని ఏ ఒక్కరు కోరుకోరు. ఇప్పుడైతే మీలో చాలామంది ఆత్మీయంగాను భౌతికంగాను చాలా నష్టపోయారు. దేవుని బిడ్డలారా, దీనికి కారణం ఏంటంటే మన దేవుడికి విధేయుడు కాకపోవటమే కారణం. మన దేవునికి విధేయత చూపించకపోవటం ఆ టైంలో, ఆ క్షణంలో జరిగిపోతాయి. కానీ తర్వాత ఫ్యూచర్లో దాని ఒక వెల మాత్రం చాలా పెద్ద వెల చెల్లించాలి. అది మీరైనా నేనైనా ఎవరైనా ఆధిపత్య మొత్తంలో వెల చెల్లించాలి. ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి, నూతనపరిచి అయ్యా ఈరోజు నీకు లోబడి బిడ్డలుగా చేయమని, మాకు ఇష్టమైన ఏ ఒక్క కార్యం జరగకూడదని ప్రార్థిస్తాం. యేసు నామములో అడిగి